ఇప్పుడు దిక్పతుల బలాలు చూద్దాం. అంటే దిక్కులను పాలించే దేవతల గురించి మనం ఇప్పుడు వీళ్ళ బలాలు చూద్దాం. తూర్పున ఇంద్రుడు, ఇతని బలం పురుష సంతానకారకుడు, అధికారం గలవాడు. ఈశాన్యానికి శివుడు, ఇతడు మంగళప్రదుడు, సౌఖ్యదాత. ఇక ఆగ్నేయంన అగ్ని పాలిస్తాడు, ఇతను అహంకారి, ఆక్రమదారుడు. ఇక ఉత్తరం దిక్కు ఉత్తరాన కుబేరుడు పాలిస్తాడు, ఇతడు ఐశ్వర్యకారకుడు, కీర్తిదాత. ఇక వాయుం దిక్కు వాయువు పాలిస్తాడు, ఇతడు స్థానభ్రంశం కల్పించేవాడు. ఇక పడమర దిక్కు వరుణుడు పాలిస్తాడు, ఇతడు చంచల స్వభావుడు, స్త్రీ సామర్థ్యం పెంచేవాడు. అలాగే దక్షిణ దిక్కు యముడు పాలిస్తాడు, ఇతడు వినాశకారి, రోగకారకుడు. అలాగే నైరుతికి రాక్షసుడు, నిరుతి అనేవాడు పాలిస్తాడు. వీళ్ళు మొత్తం మంది దేవతలు, ఇతను ఒక్కడు రాక్షసుడు, ఇతడు వంశనాశకుడు, హింస ప్రవృత్తి గలవాడు. వీళ్ళ దిక్పతుల బలాలు.